Hey, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇప్పుడు వరకు మనము బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనం చూసాము. ప్రాంప్ట్ అంటే ఏంటి, కంటెక్స్ట్ ఫైల్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనం చూసాము. ఈ రోజు సెషన్లో మనకి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఏంటి అన్నవి మనం చూస్తాం. జస్ట్ జీరో షార్ట్ ప్రాంప్ట్ అని, వన్ షార్ట్ అని, ఫ్యూ షార్ట్స్ అని, చైన్ ఆఫ్ థాట్స్ అని, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. ఫస్ట్ జీరో షార్ట్ అండి. ఇన్ జనరల్గా జీరో షార్ట్ అంటే మనం ఎల్ఎల్ఎంని డైరెక్ట్లీ అడుగుతాం, నాకు ఇది కావాలి అని చెప్పేసి అని. మనం ఏ రకమైన ఎగ్జాంపుల్స్ ఇవ్వం, సో ఎల్ఎల్ఎం డైరెక్ట్లీ దానికి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇన్ జనరల్గా నేను 1 వీక్ లీవ్ అప్లై చేయాలనుకుంటున్నా, నేను ఆ మేనేజర్కి ఒక మెయిల్ పెట్టాలి అంటే ఎల్ఎల్ఎం మీకు స్ట్రైట్ అవే ఒక రిప్లై ఇచ్చేస్తుంది. సో నేను ఒక పారాగ్రాఫ్ ఇస్తాను ఎల్ఎల్ఎంకి, నాకు దీన్ని కన్సాలిడేట్ చేసి దాని అవుట్పుట్ చెప్పు. దీనికి ఇలాంటి వాటికి మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వకర్లా. నేను ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దీన్ని జర్మన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయి. ఎప్పుడైతే ఇలాంటివి అడుగుతానో బేసికల్లీ ఇవన్నీ సింపుల్ సింపుల్ థింగ్స్ మీ ఎల్ఎల్ఎంకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఎల్ఎల్ఎం ట్రైన్ అయిన డేటా మీద నుంచి 100% యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం కాల్ చేసేది జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అని చెప్పేసి అని అంటామండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అండి, వన్ షాట్ ప్రాంప్ట్. సో ఈ వన్ షాట్ ప్రాంప్ట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇచ్చిన ఎగ్జాంపుల్ని అనాలసిస్ చేసుకుని ఆ ఎగ్జాంపుల్లో ఎట్లా అయితే చేసామో నువ్విచ్చే రిజల్ట్ ఆ ఎగ్జాంపుల్కి తగ్గట్టుగా ఇవ్వు. అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ని అది కంప్లీట్లీ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఇస్తుంది. సో ఇంతకు ముంగటి సెషన్స్లో అనుకుంటా బెంగళూరు టు ఊటీ ఒక 3 to 5 days ట్రిప్ మనం దాన్ని అడిగాం. ఆ ట్రిప్ ఇన్ జనరల్గా మనకి మల్టిపుల్ ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క ట్రిప్ని అయితే మనకి ప్రిపేర్ చేస్తుంది కదా. ఒక ట్రిప్, ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ప్రిపేర్ చేసి ఇచ్చిన ట్రిప్ ఉందో ఆ ట్రిప్ మన ఎల్ఎల్ఎంకి ఇచ్చి మీరు యాక్యురేట్ ప్రాంప్ట్ స్టేటింగ్ దట్ నేను ఈ డేస్లో బెంగళూరు నుంచి ఊటీకి వెళ్ళాలనుకుంటున్నాను, ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నాను, 5 స్టార్ అకామిడేషన్, ఇంతకు ముందర క్లియర్ ప్రాంప్ట్ ఒకటి అనుకున్నాం కదా. ఆ ప్రాంప్ట్కి ఎడిషనల్గా ఐఎమ్ అటాచింగ్ ఎ రెఫరెన్స్ ఆఫ్ దిస్ ట్రిప్ సజెస్టెడ్ బై సమ్ అదర్ ట్రావెల్ ఏజెన్సీ అండ్ గివ్ మీ ద బెస్ట్ ప్లాన్ అన్నావు అనుకో. ఆల్రెడీ ప్లాన్ అంటే అది మంచిగా వేస్తుంది. నువ్వు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలాగైతే ప్లాన్ చేశారో దానికంటే ఎఫెక్టివ్ వేలో మీకు ప్లాన్ చేసి మీకు అవుట్పుట్ అన్నది అది ఇస్తూ ఉంటుందండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూ షాట్ అండి. సో ఫ్యూ షాట్ అంటే కనుక ఇక్కడ మనము ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాం, మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మన ఎల్ఎల్ఎంని అర్థం చేసుకోవడానికి ట్రై చేయమంటామండి. సో దట్ మనకి యాక్యురేట్ అవుట్పుట్ వచ్చేలాగా. సో ఎక్కడ ఇది ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఇన్ జనరల్గా మన ఆటోమేషన్ టెస్టింగ్ ఉందండి. మన కంపెనీలో ఒక ఫ్రేమ్వర్క్ డిఫైన్ చేసేశారు. ఫ్రేమ్వర్క్ డిఫైన్ చేస్తే పేజ్ లొకేటర్స్ ఇక్కడ ఉండాలి, దానికి సంబంధించిన మెథడ్స్ ఇక్కడ ఉండాలి, దాని తర్వాత కుకుంబర్ అంటే ఫీచర్ ఫైల్స్ ఇక్కడ ఉండాలి, దాని తర్వాత స్టెప్ డెఫినేషన్స్ ఇక్కడ ఉండాలి, దాని తర్వాత రన్నర్ క్లాస్, ఇలా ఇలా ఒక్కొక్క స్ట్రక్చర్కి సంబంధించిన బోల్డ్ అన్ని రూల్స్ ఉంటాయి. మనం ఏం చెప్తాము, ఎల్ఎల్ఎం అని రాయమంటే దానికి నచ్చినట్టు రాస్తుంది, మేబీ అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోపోదు. మనం ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తామంటే, నా పేజ్ లొకేటర్స్ ఎలా ఉండాలి అన్నది ఒక ఎగ్జాంపుల్ పెడతాం, నా మెథడ్ ఇలా రాయాలి, నా టెస్ట్ ఫైల్ ఇలా ఉండాలి, నా కుకుంబర్ ఫీచర్ ఫైల్ ఎలా ఉండాలి, నా స్టెప్ డెఫినేషన్ ఎలా ఉండాలి, నా రన్నర్ ఎలా ఉండాలి. ప్రతిదీ మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల అప్పుడు ఎల్ఎల్ఎం ఏం చేసుకుంటుంది, ఓకే ఈ యూజర్ కోడింగ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఇలాగ రాయాలి అని దానికి తగ్గట్టుగా అది రాసి మనకి అవుట్పుట్ అన్నది జనరేట్ చేస్తుందండి. ఓకే, ఫైన్, అయిపోయింది. ఇంకా లాస్ట్ ఆప్షన్ చైన్ ఆఫ్ థాట్స్ అండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లోనే, ఇప్పుడు నేను ఒక యూజర్ స్టోరీ తీసుకుని ఆటోమేషన్ టెస్టింగ్ ఆ యూజర్ స్టోరీకి లేదా ఒక మాన్యువల్ టెస్ట్ కేసు రాయాలంటే నేను ఒక 4 to 5 hours టైం తీసుకుంటాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక 4 to 5 hours నేను రాసేది నా క్లియర్ కట్ ప్రాంప్ట్తో, ఈ క్లియర్ కట్ డీటెయిల్స్తో నా కోపైలట్ కానీ ఏదైనా ఏఐ టూల్ ఒక 1 minute కంప్లీట్ చేసేస్తుంది. ఇప్పుడు 4 to 5 hours నువ్వు చేసే పని అది ఒక గంటలో పని చేసేస్తుంది అంటే నువ్వు వ్యాలిడేట్ చేయాలి కదా, ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది, యాక్యురేట్గా జరిగిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది. సో అందుకని మనం ఏమంటాము అంటే, మనం ఇచ్చే ప్రాంప్ట్లోనే ప్రొవైడ్ డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ విచ్ యూ కన్సిడర్ ఇన్ జనరేటింగ్ దిస్ ఫ్లో అంటాం. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏమేమి స్టెప్స్ చేసావో నాకు మొత్తం డీటెయిల్డ్గా ఇస్తే నేను తెలుసుకుంటాను అంటే, అది మొత్తం చాట్ హిస్టరీలోనే, చాట్లో మీరు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దాని కింద మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ అవి చేసిన ప్రతి డీటెయిల్ అక్కడ చూపిస్తుంది. మనం స్టెప్ బై స్టెప్ చేసుకుని ఇవన్నీ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇక్కడ ప్రాపర్గా అప్డేట్ అయిందా లేదా, దీని తర్వాత ఇది జరిగిందా లేదా, మొత్తం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం రివ్యూ చేసుకోవడానికి ఐడియల్గా ఈజీగా ఉంటుందండి.
ఓకే. ఫైన్. బానే ఉంది. సో, సురేంద్ర ఇప్పుడు నువ్వు ఈ చైనా థాట్స్ అన్నావు. ఇంతకు ముందర మాన్యుయల్ టెస్ట్ కేసెస్ మనం చెప్పాం గదా! అప్పుడు కూడా ఇది వాడాలి అంటే బేసికల్లీ మాన్యుయల్ టెస్ట్ కేసెస్‌కి చైన్ ఆఫ్ థాట్స్ అవసరం లేదు. ఎందుకంటే మాన్యుయల్ టెస్ట్ కేసెస్ అనేది ఒక ఫైల్‌ని జనరేట్ చేస్తది. ఆ ఫైల్‌లో కరెక్ట్‌గా కంటెంట్ ఉందా లేదా చెక్ చేసేసుకుంటాం. కానీ ఆటోమేషన్ టెస్టింగ్‌లో బోలెడన్ని జావా క్లాసులుంటాయి. బోలెడన్ని ఫైల్స్ ఉంటాయి. అది ఎక్కడికెళ్ళి ఏ ఫైల్ ఎడిట్ చేసిందో మనకి తెలియకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటదో తెలీదు కాబట్టి ఈ చైన్ ఆఫ్ థాట్స్ అన్నది మనకి ఆటోమేషన్ టెస్టింగ్‌లో మంచిగా ఎక్కువగా యూజ్ అవుతదండి. ఓకే. ఎక్కడెక్కడ ఏం జరిగింది ప్రతి దాని యొక్క రీజనింగ్ మనకి కనిపిస్తే మనకి ఎఫెక్టివ్‌గా అర్థమవుతది. ఓకే. ఇది కరెక్ట్‌గా చేసిందా లేదా? ఎక్కడైనా మిస్‌లీడ్ అయ్యిందా? అన్నది మనకు అర్థం చేసుకోవడానికి ఉంటదన్నమాట. ఓకే. సో, అల్టిమేట్ చంక్ ఏంది అంటే గనక నువ్వు క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. నీ కంటెక్స్ట్ ఫైల్‌ని అప్రోప్రియేట్‌గా డిఫైన్ చేయాలి. నువ్వు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిలతో పాటు నీ ప్రాంప్ట్ క్లియర్‌గా ఇస్తే యాక్యురేట్ అవుట్‌పుట్ అన్నది నీ ఎల్ఎల్ఎం నుంచి నీకు జనరేట్ అవుతదండి. Okay, perfectly all right. So let's take a break here, and in the next session, we will continue the topic. Thank you.